గురుగారు, శ్రావణ మాసంలో శుక్రవారం కొన్నంత విశిష్టత ఇంకేదైనా వారంకుంటుందా? మంచి ప్రశ్నమ్మ. శ్రావణ మాసంలో ప్రతి వారానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. కానీ అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటి వారాలు శ్రావణ శుక్రవారము, హ్మ్. అదేవిధంగా శ్రావణ మంగళవారము, మంగళవారం కూడా. శ్రావణ శనివారము, శ్రావణ సోమవారం. సోమవారం. ఈ 4 వారాలకు ఒక విశిష్టత దాగి ఉంది అని మనకు శాస్త్రం చెప్తూ ఉంది. అయితే ఇప్పుడు మనం శ్రావణ సోమవారం గురించి మనం చెప్పుకుందాం. శ్రావణ తప్పకుండా. మాసంలో సోమవారం రోజు అంటే సోముడు అంటే మహాదేవుడు అన్నమాట. అంటే సోమవారం రోజు మహాదేవుని యొక్క ఆరాధన విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంది. అంటే ఒక భయంకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారైనా, దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, అదేవిధంగా జీవితంలో వ్యాధులు బాధన పడకుండా ఆరోగ్యంగా మాకు ఉంచు స్వామి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళు శ్రావణ సోమవారం రోజు మహాదేవుని ఆరాధన చేస్తే వారికి ఇటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా, అదేవిధంగా మానసికమైనటువంటి ప్రశాంతత కూడా. కొంతమందికి ఐశ్వర్యం ఉంటుంది కానీ మానసిక ప్రశాంతత ఉండదు. నిత్యము ఏదో అలజడులు జరుగుతూ ఉంటాయి ఇంట్లో, రకరకాలైన సమస్యలు. డబ్బు అయితే ఉంటుంది, బిడ్డల రూపంలో సమస్యలు రావచ్చు, భార్య రూపంలో రావచ్చు, భర్త రూపంలో రావచ్చు. కాబట్టి ప్రశాంతత కొరవడుతూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రశాంతత అనేది మాకు కావాలి. ప్రశాంతత, ఆరోగ్యము ఈ రెండు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మహాదేవుని యొక్క ఆరాధన చేయాలి. అందులో శ్రావణ సోమవారం రోజు ఏ విధంగా ఆరాధన చేయాలి అంటే, శ్రావణ సోమవారం రోజు మహాదేవునికి ముఖ్యంగా విభూతితో, మహాదేవునికి విభూతి అంటే అత్యంత ప్రీతి అన్నమాట. విభూతి అది ఆ విభూతితో ఆరాధన. అంటే ఒక చెంబుతో, ఒక పాత్రతో నీళ్లు తీసుకుని ఆ నీటిలో విభూతి కలిపి ఆ జలముతో మహాదేవుడిని మనం అభిషేకం చేయాలి. అలా చేయగలిగితే మనకు ఈ యొక్క అనారోగ్య సమస్యలు పోగొడుతూ. అయితే మీరు అనొచ్చు, స్వామీజీ మేము ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం కదా, ఇప్పుడు మేము చేయాలని. అంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అనారోగ్యం రాకుండా ఉండదని చేసుకోవాలి. మరి కొంతమంది అడగచ్చు, గురూజీ మరి మా ఇంట్లో ఎటువంటి గొడవలు లేవండి, ప్రశాంతంగా ఉన్నాం, మేము కూడా చేయాలంటే భవిష్యత్తులో రావని గ్యారంటీ ఏముంది? అంతే అండి. కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి మనస్పర్ధలు రాకుండా ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఒకవేళ మనస్పర్ధల కుటుంబాలు ఉంటే తప్పకుండా చేయాలి. భవిష్యత్తులో రాకుండా ఉండాలి అంటే కూడా మహాదేవునికి ఈ యొక్క విభూతి కలపబడినటువంటి జలముతో మహాదేవునికి కనుక మనం అభిషేకం చేయగలిగితే ఇటువంటి దోషాలన్నీ పోతాయి అని చెప్పి మనకు శ్రావణ మాసంలో ప్రత్యేకించి చెప్పబడింది. శ్రావణ మాసం సోమవారం రోజు మహాదేవునికి చేయాల్సినటువంటి. అంతేకాకుండా మరొక పరిహారం కూడా ఏం చెప్తారంటే, ఒక పాత్ర నీళ్ళు పుచ్చుకొని ఆ నీటిలో దర్భలు, చిన్న ముక్కలు ఆ నీటిలో కలిపి ఆ నీటితో కూడా మన అభిషేకం కూడా మహాదేవునికి విశేషమైనటువంటి ఫలితాన్ని మహాదేవుడు ప్రసాదిస్తాడు. ఆ రకంగా మనం అభిషేకం చేస్తున్నప్పుడు పంచాక్షరి మహామంత్రాన్ని మనం జపం చేసుకోవాలి. పంచాక్షరి మహామంత్రము సర్వులు జపం చేయవచ్చు. దీనికి ఉపదేశంతో పని లేదు. ఇతర మంత్రాలు జపానికి ఖచ్చితంగా ఉపదేశం ఉండాలి. కానీ పంచాక్షరి, అష్టాక్షరి మహామంత్రాలకు మన మనసులో మనకు మహాదేవుడే నాకు గురువు అని భావన చేసి పంచాక్షరి మంత్రం అని జపం చేసుకోవచ్చు. ఏమిటో పంచాక్షరి? ఓం నమః శివాయ అనేటువంటి 5 అక్షరాలు అన్నమాట. ఈ 5 అక్షరాలు మహాదేవునికి అత్యంత ప్రీతి అయినటువంటిది. ప్రపంచంలో మహాదేవుడు ఈ 5 అక్షరాలకి లొంగుతాడు. ఎందుకంటే మనకు ఒకానొక సందర్భంలో పార్వతీ అమ్మవారు మహాదేవుని భర్తగా పొందాలి అని చెప్పి తపస్సుకు బయలుదేరుతున్నప్పుడు నారదుడు ఉపదేశం చేసినటువంటి మహామంత్రం ఇది. ఎందుకంటే మహాదేవునికి, పార్వతీ అమ్మవారికి కళ్యాణం జరిపించాలి అని చెప్పి మహాదేవునిపై దేవతలు మన్మథుడిని ప్రేరణ చేసి మన్మథుడు చేత 5 బాణాలు, మన్మథ బాణాలు అని పిలుస్తారు, 5 ఉంటాయి మన్మథునికి 5 బాణాలు, 5 బాణాలు ప్రయోగం చేస్తాడు. అంటే అప్పుడు మహాదేవుడు 5 బాణాల ప్రయోగంతో తన మనస్సు కదిలి తన చూపు పార్వతీ అమ్మవారిపై పడాలి అని ప్రయోగం చేస్తారు. కానీ ఆయన ఒక్క బాణం ప్రయోగం చేయగానే మహాదేవుడు 3వ కన్ను తెరవగానే బూడిదైపోతాడు మన్మథుడు. అప్పుడు చాలా బాధపడుతుంది అనమాట అమ్మవారు. అయ్యో, మన్మథ బాణాలు కూడా పనిచేయలేదు మా స్వామి మీద, నేను ఎలా మా స్వామికి నేను భార్యను ఎట్లా అవుతాను నేను అంటే, అప్పుడు నారదులు అని చెప్పి ఇక తపస్సుకు బయలుదేరుతుంది. తపస్సు ద్వారా సాధించుకుంటాను. అప్పుడు నారదుల వారు చెప్పారు, అమ్మ ఈ 5 బాణాలకు
ఈ 5 కాదు, ఇంకా ఏ ఇతర బాణాలకు కూడా మహాదేవుడు చిక్కడు, లొంగడు. కానీ మరొక 5 బాణాలు ఉన్నాయి, వాటికి మాత్రమే ఆయన లొంగుతాడంటారు. అవే 5 అక్షరాలు నమ శివాయ. ఈ 5 బాణాలు లాంటివి. ఈ 5 అస్త్రాలు, వీటికి మాత్రమే మహాదేవుడు చిక్కుతాడు, లొంగుతాడు. వీటికి మాత్రమే మహాదేవుడు ప్రసన్నుడవుతాడు. కాబట్టి ఈ 5 అక్షరాలు మహామంత్రంగా, పంచాక్షర మహామంత్రంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఆ రోజు ఓం నమ శివాయ అని మనసులో ఓం నమ శివాయ 11 సార్లు మనం జపం చేసుకుంటూ, 108 సార్లు చేస్తే ఇంకా చాలా మంచిది. కనీసం 11 మార్లు మనం మనసులో మనం జపం చేసుకుంటూ స్వామివారికి ఆ రోజు ఆ రకంగా మనం అభిషేకం చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితం మనకి లభిస్తుంది. ఒకవేళ మేము దగ్గరలో మాకు దేవాలయం లేదు, ఏం చేయాలి మనం అంటే ఇంట్లో కూడా మన ఆరాధన చేసుకోవచ్చు. ఇంట్లో మనకు ఒక స్ఫటికలింగం కానీ మృత్తికా లింగం ఉంటే అప్పుడు ఈ రకంగా అభిషేకం చేయవచ్చు. లింగం లేని పక్షంలో మనం మహాదేవుని యొక్క చిత్రపటం పెట్టి అప్పుడు ఒక మారేడు దళం, ఆ మారేడు దళముపై, మారేడు దళం అంటే 3 దళములు ఉంటాయి, 3 దళములకు కూడా చందనం బొట్లు పెట్టి అక్షంతలు పెట్టి అప్పుడు మనం ఓం నమ శివాయ అని చెప్పి మనం 11 మార్లు మనం స్వామివారిని స్మరించుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అనమాట. ఇది ఎప్పుడు చేయాలంటే అసుర సంధ్య వేళలో చేయాలి. అసుర సంధ్య వేళ అంటే మహాదేవుడు నాట్యం చేస్తున్నటువంటి సమయం, సంధ్యా సమయం అనమాట. 6:30 నుండి 7 మధ్యలో. అంటే ఆ సమయంలో 3,000,000 దేవతలు మహాదేవుని సన్నిధిలో ఉంటారనమాట, ఆ స్వామిని ప్రసన్నం చేసుకునేదానికి. ఆ సమయం మహాదేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. అదేవిధంగా ప్రాతః సమయము. ఈ సమయాల్లో మనం ఈ రకంగా మహాదేవుని యొక్క ఆరాధన చేయగలిగితే, ప్రాతః సమయం మనకు అనుకూలం కాని పక్షంలో, ప్రాతః సమయం అంటే మనకు 4:30 నుండి 6:30 మధ్యలో, ఆ సమయం అనుకూలం కాని పక్షంలో మనం 9:30 లోపల కూడా మనం చేసుకోవచ్చు. అది మధ్యమము. ప్రథమం మాత్రం ఈ సమయం. ఈ 2 సాధ్యపడిన పక్షంలో మనము అసుర సంధ్య వేళ మహాదేవునికి అత్యంత ప్రీతి, సాయంత్రం 6:30 నుండి 7 మధ్యలో ఆ సమయంలో మహాదేవుడికి ఆరాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితాన్ని మహాదేవుడు మనకు ప్రసాదిస్తాడు. ఇది శ్రావణ సోమవారంకి ఉండేటువంటి ప్రత్యేకత. శ్రావణ సోమవారంకి ఉన్న విశిష్టత, ఇంకా తెలియని చాలా విశేషాలు చాలా బాగా మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.